భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయై నమః. శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో 9వ భాగం మీరిప్పుడు వింటారు. రాసవిహారికి జయమగుగాక. ఈ లీల కామహేతువుగా జరిగి ఉంటే 4 గోడల మధ్యనో బిగించిన తలుపులు వెనకో జరగాలి గాని ఇలా సువిశాల మైదానంలో జరగదు గదా. ఇది లౌకిక కామాచరణమే అయితే బ్రహ్మాది దివ్యులు ఏతద్దర్శనార్థం దిగి వచ్చేవారు కాదు కదా. వ్రజంలో జరిగే రాసలీలా ప్రదర్శనాదులలో 11 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికలే పాల్గొంటూ ఉంటారు. ఇంతకు మించిన వయసు గల వారిలో కామవికారం ఆరంభమవుతుంది. శక్తితో బాటే కామవికారం కూడా వర్ధిల్లుతూ ఉంటుంది. మనస్సులో కామం కలగగానే రాసేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తే అది దూరం అవుతుంది. కాముణ్ణి అంతం చేయడానికి కన్నయ్య స్మరణమే తప్ప అన్యమైన ఉపాయమేదీ కూడా లేదు. హస్తమస్తక సంస్పర్శలో శ్రీకృష్ణుడు తమను ఆశీర్వదించాలని, తద్వారా తమ కామం దూరం అవుతుందని వారు కోరుతూ ఉండేవారు. తన్మౌని దేహి కర పంకజమాత్మబంధో శిరచ్చః కిం కరీణాం. పురుషత్వం సహజంగా అభిమాన అహంకారాదులను వ్యక్తం చేస్తుంది. భగవాన్ మందిరంలో పౌరుషానికి అంటే అభిమానానికి ఈషన్మాత్రం కూడా స్థానం ఉండదు. గోపి భావంలో అంటే గోపిక భావంలో వినమ్రులై పురోగమించగలవారే భగవన్మందిర ప్రవేశార్హులవుతారు. ఈ విషయమై ఒక చిన్న ఆఖ్యానం ఉంది. రాసలీలలను చూస్తున్న నారదుడు తాను పురుష రూపంలో కాకుండా స్త్రీ రూపంలో ఉన్నట్లయితే రసాస్వాదనం చేసే అవకాశం ఉండేది కదా అని దిగులు పడతాడు. బృందావనేశ్వరి రాధ అతని మ్లాన వదనాన్ని మనోవాంఛను గుర్తించి నవ్వుకున్నది. అసలు ఈ సృష్టి సమస్తంలో పురుషుడెవడు? ఆ పురుషోత్తముడు ఒక్కడే పురుషుడు. తక్కిన వారందరిలో వివిధ లింగ సంజ్ఞానువర్తులైన వ్రజనారులు మాత్రమే. నారదుని హృదయంలో గల తీవ్ర వేదనను తొలగించదలిచింది రాధ. తక్షణమే ఆమె నారదుడిని రాధాకుండంలో స్నానం చేసి రమ్మన్నది. ఆమె ఆజ్ఞ ప్రకారం అందులో స్నానం చేయగానే నారదుడు నారదిగా మారిపోయాడు. తన స్త్రీ రూపాన్ని చూసుకుని భగవంతుడు లభించేటప్పుడు పురుషత్వం పోతేనేమిటి, స్త్రీత్వం వస్తేనేమిటి అని తలపోసింది ఆ తాపసి మేధ. ఏ శ్రీకృష్ణుని నిత్య సాన్నిధ్యం కోసం గోపికలు తమ స్త్రీత్వాన్ని విడనాడారో అదే శ్రీకృష్ణుని సంపర్కం కోసం నారదుడు తన పురుషత్వాన్ని విడనాడాడు. మర్మ సంజ్ఞాజనితమైన వివిధ ధోరణులను, సాంసారికపరమైన సర్వధర్మాలను త్యజించి పరమాత్మ వైపునకు పురోగించడమే జీవుని ధర్మమై ఉంది. స్త్రీ పుంసభావాలు, లాలసాజనకాలైన దేహాభిమానాలు, ఆ దేహాభిమానం ఉన్నంత వరకు దైవ సాన్నిధ్యం లభించదు. అభిమానవంతులకు రాసలీలల్లో పాల్గొనే అధికారం లేదు. గో సమాన వినమ్ర భావంతో గోపికలై ప్రవర్తించి శుద్ధ జీవులై పురోగమించాలి. స్వవిద్య, జ్ఞాన, కీర్తన, కారకత్వాభిమానాలు నాశనమైన మీదటనే నారద మహర్షి నారది రూపంగా రాసలీల ప్రవేశం లభించింది. గోపికలు శ్రీకృష్ణుణ్ణి ప్రేమించారే కాని మోహించలేదు. మోహం దైహిక లాలస వల్ల పుడుతుంది. ప్రేమ ఆత్మచింతన వల్ల కలుగుతుంది. నిజ ప్రియతముల పట్ల పాత్రమైన ఆత్మస్మరణ, చింతన, ధ్యానాదులేవి కూడా శారీరకములు కావు. ప్రేమతో ఒక్కొక్కసారి అత్యంతమైన ధైర్యం కావలసి ఉంటుంది. ఉదాహరణకు రుక్మిణీదేవి శ్రీకృష్ణునకు ఒక లేఖ రాస్తూ అందులో ఇలా అంటుంది. ఈ శ్లోకం భాగవతం 10వ స్కంధం 52వ అధ్యాయంలోది. శ్లోకం: యది హర్యంబుజాక్షనలభేద్భవ ప్రసాదం జహ్యామసూన్ వ్రతక్మసాచతే జన్మాభిః స్యాత్. యది హర్యంబుజాక్షనలభేద్భవత్ ప్రసాదం జహ్యామసూన్ వ్రతక్మసాచతే జన్మాభిః స్యాత్. యది హర్యంబుజాక్షనలభేద్భవత్ ప్రసాదం జహ్యామసూన్ వ్రతక్మసాచతే జన్మాభిః స్యాత్. అంటే, ఓ కృష్ణ, ఎన్ని జన్మలు ఎత్తవలసి వచ్చినా నేను నిన్నే వరిస్తాను అని అర్థం. అంత ధైర్యం కావాలి ప్రేమకు.
గిరిధారి వాంగ్మయ స్వరూపమే భాగవతం. నామంతో సంబంధం ఏర్పడినంత వరకు నామీలో అంటే పరమాత్మలో సంబంధాన్ని ఎలా పొందగలుగుతాం? భగవంతునితో సంబంధాన్ని వర్ధిల్ల చేసేది తత్రత్యస నామస్వరూపమైనది భాగవతమే. ఆ భాగవతానికి హృదయస్థానంలో ఉన్నది దశమ స్కంధం. మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యమే కృత్యమే రాసలీల. భగవంతుణ్ణి పొందనంత వరకు జీవునకు శాంతి లభించదు. జీవేశ్వరులు ఏకం కానంత కాలం ముక్తి లభించదు. భగవంతునితో మైత్రి ఏర్పరచుకోగలిగిన నాడు సుధామునికి అంటే కుచేలునికి వలెనే తన వారిని చేసుకుంటాడు ఆ స్వామి. సర్వేశ్వరుని కోసం సాధన చేయాలి. సాధన చేయడం కోసం చిత్తాన్ని శుద్ధం చేసుకోవాలి. మనః శుద్ధి కోసం సత్కర్మలనే ఆచరించాలి. మంచి పనులు చేయడానికి తిథి వార నక్షత్రాలతోనూ ముహూర్తాలతోనూ ఎట్టి నిమిత్తము లేదు. ఈ క్షణం నుంచైనా సరే మంచి పనులను చేయడం ఆరంభించవచ్చు. ఊరికే తిరస్కరించడం వల్ల ప్రసంగాల వల్ల ప్రయోజనం ఏమీ లేదు. వ్యర్థ ప్రసంగాలకే ఆయుర్దాయం సరిపోతే సత్కర్మలను ఆచరించేది ఎప్పుడింకా? ఎప్పటిదాకా ధనం కోసం భ్రమించి ఉండవచ్చు, లేదా మరో దానికోసం ఆయాసపడి ఉండవచ్చు. ఇకనైనా ఈ క్షణం నుంచైనా నిర్మల శాంత చిత్తంతో భగవదన్వేషణ చేస్తే తప్పకుండా ఫలితం కలిగిస్తుంది. అసలు నాటి సమస్తమైన అశాంతులకు ఏకమాత్ర కారణం మానవుడు దైవాన్ని విస్మరించడమే. రాజైనా బంటైనా భిక్షాధికారైనా విద్వాంసుడైనా ఎవ్వరికీ శాంతి లేదు. జీవుడు పరమాత్మను పొందగలిగిన నాడే ఎవరికైనా శాంతి. భగవంతుడు సహజానంద స్వరూపుడు. కేవలం గోపికలకు ఆనందం ప్రసాదించడం కోసమే ఆయన రాసలీలలను ఏర్పాటు చేశాడు. గోపికలు ఆనందించారు. జీవేశ్వరుల సంగమం జరిగింది. పరమాత్మతో కలయిక ఏర్పడింది కదా అని సాధనని ఆపివేయకూడదు. దానిని అనుక్షణం కొనసాగిస్తూనే ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా అంతిమ శ్వాస వరకు కూడా మనస్సును నమ్మరాదు. ఆరంభించింది లగాయితూ ఈ పార్థివ శరీరం పడిపోయే వరకు కూడా నియమిత రూపేణ జప తప సేవ కీర్తనలు చేస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి ఆ జన్మ సంస్కారం వల్ల అల్ప సాధనలోనే కొందరికి సిద్ధులు ఏర్పడవచ్చు. వారి వాక్కు ఫలిస్తూ ఉండవచ్చు. సిద్ధి వెనకాలే వచ్చి చేరేది ప్రసిద్ధి. దాంతో జనం గుంపులు గుంపులుగా వస్తుంటారు. అందువల్ల గర్భాభిమానాదులు పెరుగుతాయి. అవి రెండూ సాధకునికి పతన రూపంలోకి తోసివేస్తాయి. మోసం చేయడం ఆరంభమవుతుంది. కాపట్యం నిండిపోతుంది. అహంకారం వీరవిహారం చేస్తుంది. అక్కడితో సాధనా మార్గం దూరమైపోతుంది. ప్రజలు చేసే సేవలకు లోపపడి తాను సిద్ధుడనని ప్రజలు సేవకులని భావించను ఆరంభిస్తాడు. అక్కడితో సర్వనాశనానికి పతాక స్థాయి ప్రారంభమవుతుంది. సాధకులు ఎప్పుడూ విశేష సావధానులై ఉండాలి. అలా కాకపోతే దురభిమానులుగా మారి దుఃఖితులు కావలసి ఉంటుంది. శ్రీకృష్ణుడు గోపికలను గౌరవించాడు అంటే అది వారిని అభిమానంతో పరివేష్టింపచేసినట్లే గాని అన్యం కాదు. కాని గోపికల మనస్సులలో వింత ఆలోచనలు కలుగసాగాయి. ఈ కృష్ణుడు మన పట్ల అనురక్తుడై ఉండి కూడా కేవలం బెట్టు చేయడం కోసం ఇలా నటిస్తూ ఉన్నాడు అనుకున్నారు. వారు అనుకోవడం ఆలస్యం. అంతర్ధానమైపోయాడు. అంతర్యామి భగవంతుడు కనబడటం లేదు అంటే అర్థం ఏమిటి? మనిషి కండ్ల మీద అభిమాన రూపమైన పొరలు క్రమ్మినాయనే అర్థం. అవి తొలగిపోతే భగవంతుడు తప్పకుండా కనిపిస్తాడు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం రాసలీలా మహత్యంలో 9వ భాగం విన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.